ఈరోజు భారతదేశంలో ఏ ఉద్యమము సాగనటువంటిది బీసీల ఉద్యమం ఉధృతంగా ముందుకు వస్తుంది. ఇది దేశంలో కాదు, ప్రపంచంలోనే ఏ ఉద్యమం జరగనటువంటి 50 సంవత్సరాలుగా సుదీర్ఘంగా టైగర్ ఆర్ కృష్ణన్న గారు విశాలమైనది, ధర్మబద్ధమైన ఉద్యమం ఇది, న్యాయబద్ధమైన ఉద్యమం ఇది, ఇది పవిత్రమైన ఉద్యమం ఇది బీసీలది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన మన బీసీలకు అన్యాయం జరుగుతున్నందుకు అన్నకు ఉస్మాన్ యూనివర్సిటీలో అన్న అన్ని సబ్జెక్టులో అంటే ఎల్ఎల్బిలో కానీ పిహెచ్డిలో కానీ దేంట్లో కానీ గోల్డ్ మెడలిస్ట్. ఆయన గ్రూప్ 1 పోస్టులు కానీ బ్యాంకుల్లో కానీ చాలా పోస్టులు వచ్చాయి. కానీ ఆ రోజు ఆయన ఎంచుకున్న రాబోయే తరాల వారి కోసం, ఫ్యూచర్లో బీసీల భవిష్యత్తు కోసం ఆయన అన్ని వదిలేసుకొని 50 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. ఈరోజు ఆ ఉద్యమం ఒక రూపానికి వచ్చింది. దీనికి అన్ని పార్టీల సంఘాలే కానీ మరి ఎమ్మెల్యేలే కానీ అందరూ కూడా ముందుకు రావాలని వాళ్ళకి శిరస ఉంచి నేను నమస్కరిస్తున్నాను. అంతేకాదు, ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా బీసీలకు మంచి రిజల్ట్ వచ్చింది. అదే రాబోయే రోజుల్లో కూడా మనకి ఎట్లా అంటే మనకి అసెంబ్లీలో చట్టబద్ధత రాజ్యాంగంలో సవరణ ఉంది. రిజర్వేషన్లు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కల్పించి సీట్లు ఇవ్వాలని దాని కింద దాన్ని మెన్షన్ చేసి ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఈ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీలు అందరూ ఒకతాటికి వచ్చి ఈరోజు మనవి చేయడం అనే ఏమంటున్నారంటే, మన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కానీ రాజసింగ్ అన్న కానీ కూడా మీరు ఇటువైపు చూడండి, బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు ముందుకు రావాలని శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మన రిజర్వేషన్ దక్కించుకోవడానికి అన్ని పార్టీలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కానీ అన్ని కుల సంఘాలే కానీ ముందుకు రావాలని ప్రార్థిస్తున్నాం. దీంతో పాటుగా ఈరోజు వచ్చిన రిజల్ట్సే కాకుండా గ్రామ పంచాయతీలో వచ్చిన రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ముందర వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా బీసీలు అత్యధిక సంఖ్యలో గెలుస్తారని గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు జరగబోయే హైకోర్టులో అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లు దయచేసి మన బీసీ అడ్వకేట్లు ఉన్నటువంటి బార్ కౌన్సిల్ నెంబర్లను అత్యధిక మెజారిటీ దాంట్లో ఉన్నటువంటి మన బీసీ అడ్వకేట్లు హైకోర్టు మాజీ జీపీ